నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. సడన్గా ఒక రోజున కోట శ్రీనివాసరావు ఫోన్ చేసి ఇవాళ రేపు ఆదివారం కదరా ఒకసారి కలుద్దాం రా అన్నాడు. ఎక్కడ రానంటే ఫలానా చోటకి అన్నాడు. ఫలానా చోటకి వెడితే అక్కడ షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ జరుగుతుంటే ఒక గ్యాప్లో డైరెక్టర్ గారిని పిలిచి వీడే నేను చెప్పింది వీడు ఆ వేషం వీడికి ఇవ్వండి బాగా చేస్తాడు అన్నాడు. ఆయన ఎస్వి కృష్ణారెడ్డి. ఓకే, ఆయనకి రెండో సినిమా మాయలోడు. సో అదే మీరు చెప్పిన తర్వాత ఇంకేముంది సార్ అతనే వేస్తాడు అని చెప్పేసాడు. మధ్యాహ్నం 2 గంటలకు మొదలు పెడితే 6ంటికి అయిపోయింది. ఇది కలవడానికి వచ్చి అలా పాత్ర వచ్చేసింది అంతే. నేను ముందు ఇదే సినిమా వద్దనుకున్నవాడిని కదా, నేను వద్దనే అన్నా నేను కూడా వాడితో కూడా. కానీ అట్లా వచ్చింది. సరే ఏదో వేసాము వెళ్ళిపోయాము అంతా అనుకున్నాను. కానీ ఆ సినిమా బాగా సక్సెస్ అవడంతో ఒక మంచి పేరు వచ్చిందండి. కృష్ణారెడ్డి గారు కూడా ఫోన్ చేసి బాగా థియేటర్లో బాగా నవ్వుతున్నారు మీ డైలాగ్స్ దానికి అని చెప్పేసి ఆయన ఎంకరేజ్ చేశారు. ఇక అక్కడి నుంచి ఆయన తీసిన ప్రతి సినిమాలో వేషం ఇచ్చారు. ప్రతి సినిమాలో వేషం ఇవ్వడంతో అనేక రకాల టైపుల్లో ఇచ్చారు. ఓన్లీ కామెడీ కాకుండా సీరియస్ సెంటిమెంట్ అన్నీ ఇచ్చారు. ఆయన బాగా సపోర్ట్ చేశారు నన్ను. ఓకే, అప్పుడు ఇంకో సినిమాలు ఇంకో ప్రొడ్యూసర్ ఇంకో డైరెక్టర్ కావాలనుకుంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు ఆర్టిస్ట్ ఉన్నాడు కదరా అతను పిలవండి అనేవాళ్ళు. అప్పుడు కూడా సుబ్బరాయ శర్మ అని పేరు తెలియకో లేదా పలకలేకో ఏదో ఎస్వి కృష్ణారెడ్డి గారి ఆర్టిస్ట్ కదా అతను పిలవండి అనేవాళ్ళు అనమాట. కోటి రామకృష్ణ గారు కానీ వీళ్ళందరూ అలా ఇచ్చారు. ఓకే, అట్లా మిగతా వాళ్ళ దగ్గర చేయటం మొదలెట్టారు. తర్వాత ఆ సినిమాలన్నిటికీ కృష్ణారెడ్డి గారి సినిమాలన్నిటికీ మన దివాకర్ బాబు గారు రైటరు. ఆ దివాకర్ బాబు గారు ఇద్దరు మిత్రులు అనే సినిమా రాఘవేంద్రరావు గారికి రాస్తున్నారు. సినిమా ఆ సినిమాలో ఒక వేషం ఉంది శర్మకి ఇస్తే బాగుంటుందని ఆయన రాఘవేంద్రరావు గారు చెప్పారట. అప్పుడు ఫస్ట్ టైం రాఘవేంద్రరావు గారి దగ్గర వేయటం. అంటే అంతకుముందు రాఘవేంద్రరావు గారు ఇప్పుడు ఆయన దగ్గర వేయలేదండి. ఓకే, సో అక్కడి నుంచి ఆయన వరుసగా అన్ని సినిమాల్లోనూ ఇచ్చారు. ఆయన టీవీ సీరియల్స్లో ఇచ్చారు. ఓకే, ఆయన డైరెక్ట్ చేసిన టీవీ సీరియల్లో కూడా ప్రధాన పాత్ర ఇచ్చారు. అక్కడి నుంచి ఆ ప్రయాణం అట్లా సాగింది. అట్లా సాగిన తర్వాత కొన్ని ఆయనకి గవర్నమెంట్ ఎలక్ట్రానిక్ మీడియా అని ఒకటి పెట్టి దాన్ని ఆయన డైరెక్టర్గా చేశారు. దానికి ఆ టైంలో కొన్ని డాక్యుమెంటరీస్ కొన్ని ఎలక్షన్స్ కోసం అని ఈ పిక్చర్స్ చేయాల్సి వచ్చింది, షార్ట్ ఫిలిమ్స్. సో దానికోసం రాజమౌళి గారిని పిలిచారు. ఆయన డైరెక్ట్ చేయమని కొన్ని ఇచ్చారు. అందులో నాకు వేషం వచ్చింది. ఓకే, వేషం వచ్చిన దగ్గర నుంచి ఆ సినిమా శాంతి నివాసం సీరియల్, ఆ తర్వాత ఆయనకి ఫస్ట్ టైం సినిమా వచ్చింది. ఆయనకి జూనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ సినిమా స్టూడెంట్ నెంబర్ 1. ఆయనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు కూడా నన్ను పెట్టారు అందులో. ఓకే, ఆ సినిమా నుంచి మొన్న బాహుబలి దాకా ప్రతి సినిమాలోనూ ఆయన కూడా వేషం ఇచ్చారు. అట్లాగా ఎవరి దగ్గర వేసినా వాళ్ళు అభిమానించి నాకు కంటిన్యూటీ ఇచ్చారండి. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఒక 15 yearsలో అబ్జర్వ్ చేసుకుంటే ఋషి పాత్రలు ఇట్లాంటివి కొంచెం ఎక్కువ చేసినట్టు అనిపించింది సార్. ఏది ఋషి పాత్రలు కానీ అట్లాంటి చెప్పాను కదా నేను. ఇప్పుడు దాని సింహాద్రి సినిమా దానికి కారణం. సింహాద్రి సినిమాలో అభిషేకం చేసే ఒక పంతులు గారి వేషం కదా అది. ఆ వేషం అది 300 రోజులు ఆడింది అది సినిమా. ఆ సినిమా చూసిన ప్రతి వాళ్ళును ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అటువంటి వేషం వస్తే నాకే ఆఫర్ చేసేవాళ్ళు. ఏంటంటే అక్కడ ఒక్కసారిగా ఎలివేషన్ ఇవ్వాలంటే మీరు చెప్పే మాటలతో ఒక్కసారి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అంతే, అసలు క్లైమాక్స్లో చెప్పే డైలాగులు అవే కదా. అందుకని దేవుడిని కదా అభిషేకం చేయాల్సింది నీకు చేయాలయ్యా, ఇలా సమాజానికి తోడ్పడుతున్నవాడు దుష్ట సంహారం చేసినవాడు అని ఏదో అట్లా అంటుంటా. సో అందుకని ప్రతి సినిమా అవే రావటం మొదలెట్టాయి. 1-2 వేసే తర్వాత పంచాక్షరి అనే సినిమాలో సాంగ్ కూడా పెట్టారు, ఒక ఇంపార్టెన్స్ ఉంది. అట్లా వేశాను. ప్రతిసారి అదే వేషం రావటం మొదలు పెట్టాను, ఇంకేం లేదు. ఒక సినిమా అట్లాగే ఇంపార్టెన్స్ ఉంటుంది అనుకుని పెడితే ఊరికే హీరో హీరోయిన్ వచ్చే దండం పెడితే వాళ్ళకి ఒక అక్షంతలు వేసి మంచిదినైనా అని చెప్పడం అంతే ఆ సినిమాలో వేషం. దానికి ఎందుకు అనిపించింది, దానికి ఎందుకు వేయాలి మనం ఇట్లాంటి వేషాలు ఇంపార్టెన్స్ లేకుండా ఆ పాత్ర వేయనని ఒక ఒట్టు పెట్టేసుకున్నా. ఓకే, వద్దు నాకు అట్లాంటివి వస్తే ఇంపార్టెన్స్ ఉంటే కథలో కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఇవ్వండి, లేకపోతే వద్దు అని చెప్పానండి. అప్పటి నుంచి తగ్గాయి ఆ వేషాలు, తగ్గాయి. ఓకే, ఇప్పుడు హీరోయిన్ ఫాదర్స్, హీరో ఫాదర్స్, మేనమామలు ఇవన్నీ చేశాను. కామెడీ ఫిలిమ్స్ చేశాను, ట్రాజెడీ ఫిలిమ్స్ చేశాను, అన్నీ చేశాను, అన్ని రకాలు చేశాను. ఒకే ఒక్క సినిమా దుష్టుడుగా కూడా వేశాను, విలన్గా కూడా వేశాను.